హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ తెలుసు, సంస్థ ఎండి గారు మనకి బీసీటీ కాయిన్కి సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ని మీ అకౌంట్స్లో అది సేవింగ్ అకౌంట్ కావచ్చు, నీకు నువ్వే తాడు కావచ్చు, ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, 2 వీలరు, 3 వీలరు, 4 ఇట్లా రకరకాల అకౌంట్స్ ఉన్నాయి కదా. వీటిల్లో ఈ బీసీటీకి సంబంధించిన ట్రస్ట్ వ్యాలెట్ రిసీవింగ్ అడ్రస్ని అప్డేట్ చేయండి అని చెప్పి మనకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చాలామంది అప్డేట్ కూడా చేసేస్తున్నారు. ఓకేనా, నన్ను కూడా చాలామంది అడిగారు, బ్రదర్ మీరు కూడా ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. కానీ నేనేంటంటే నాకెందుకో గతంలోనే, అంటే సుమారు ఏప్రిల్ 2nd వీక్ ఆ ప్రాంతంలో అనుకుంటా, అప్పుడే ఒక బీసీటీ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చారు, అది ట్రస్ట్ వ్యాలెట్లో ఇంపోర్ట్ చేసుకోమన్నారు అని చెప్పి నాకు ఎప్పుడో చెప్పినట్టు గుర్తు. ఆ ప్రాసెస్ కూడా మనము ఆ వీడియో కూడా మనం చేసినట్టు గుర్తు. సో మళ్ళీ ఇదేంటి కొత్తగా ఇంకొక అడ్రస్ ఇవ్వడం ఏంటి, ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేయబడింది కదా, దానికి ఒక అడ్రస్ ఉంది కదా, కాంటాక్ట్ అడ్రస్, దాన్ని మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఇది మళ్ళీ ఎందుకు ఇంకొక అడ్రస్ ఇచ్చారు, దీన్ని ఎందుకు ఇప్పుడు అప్డేట్ చేయమంటున్నారు అని చెప్పి నేను కొంచెం వెయిట్ చేసి అదే విషయాన్ని సీనియర్స్ దృష్టికి తీసుకెళ్ళాను. అండ్ మన టెలిగ్రామ్స్ గ్రూపు, వాట్సాప్ గ్రూపుల్లో కూడా నేను అప్డేట్ చేయటం జరిగింది. ఓకేనా. దాని తర్వాత ఏమైందంటే ఎండి గారు చాలా సీరియస్గా దాని గురించి ఒక సవాల్ అయితే విసరటం జరిగింది. అసలు 2 అడ్రస్లు కానీ 3 అడ్రస్లు కానీ ఎవరైనా ఉంటే నిరూపించండి అని చెప్పి దానికి సంబంధించిన సవాల్ అయితే విసరటం జరిగింది. ఓకేనా. సో దాని తర్వాత ఏమైందంటే నేను క్లియర్ కట్గా నేను చూశాను, మొత్తము 3, అందులో 2 యాక్టివ్గా ఉన్నాయి. ఈ రెండిట్లోనూ సుమారు 14,99,99,00,000, అంటే 10 లక్షలేమో బర్న్ చేసేశారు. 10 లక్షలు బర్న్ చేసేశారు. రిమైనింగ్ 14,39,99,00,000 కాయిన్స్ అట్లే ఉన్నాయి. రెండు అడ్రస్లో ఉన్నాయి ఇవి. గతంలో అంటే ఏప్రిల్ మాసంలో ఇచ్చిన అడ్రస్లోనూ 14,39,90,00,000, 10 లక్షలు తక్కువ 1,440 కోట్లు. రీసెంట్గా అంటే పోయిన వారంలో ఇచ్చిన రీసెంట్ అడ్రస్లో కూడా సుమారు 10 లక్షలు తక్కువ 1,440 కోట్ల కాయిన్స్ ఉన్నాయి. 2 యాక్టివ్గా ఉన్నాయి. ఈ విషయాన్ని అండ్ జూమ్లో కూడా డిస్కస్ చేశారు, మన సీనియర్సు జూమ్లో కూడా డిస్కస్ చేశారు. ఓకేనా. సో ఎప్పుడైతే జూమ్ పెట్టిన తర్వాత ఎండి సారు సీరియస్గా రియాక్ట్ అయ్యి దానికి సంబంధించిన ప్రతి సవాళ్ళు దాన్ని ఏమంటారు, ఆయన విసరటం కూడా జరిగింది. సో నేను ఆ సవాల్ని యాక్సెప్ట్ చేయటమో అన్న కానీ, అసలు నేనేమంటానంటే ఒక ఎండి అనే వ్యక్తి ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు దానికి సంబంధించి గతంలో మనం ఏమైనా చేసామా, మనం ఏమైనా ఇచ్చామా, అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని అది ఇప్పటికేమైనా ఉందా, అవైలబుల్లో యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోయి ఉండేది. ఓకేనా. నేను ఇప్పుడు మీకు ఒకసారి క్లారిఫికేషన్ కోసం నేను చూపిస్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు 3 చూపించాలి కదా, 3 చూపించాలి. ఓకేనా, 3 చూపించాలి. 3 చూపించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఇచ్చిన అడ్రస్. అంటే ఏప్రిల్ మాసంలో ఎప్పుడైతే కేబీసీకి సంబంధించి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది,
అంటే కేబీసీని పంచండి అని చెప్పి ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. నేను పంచేస్తాను అని చెప్పి ఆయన ముందు కూడా వచ్చాడు. వచ్చి సడన్గా యూటర్న్ తీసుకొని నేను బీసీటీ అని ఒకటి సృష్టిస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. బీసీటీ అని ఒకటి సృష్టిస్తాను అని చెప్పి అనౌన్స్ చేసి దానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఒకరోజు ఏమైందంటే సడన్గా బీసీటీ తాలూకు వెబ్సైట్ అడ్రస్ అనేది ఇవ్వటం జరిగింది. ఆ వైట్ పేపరు, దాని తాలూకు రూట్ మ్యాప్ అవన్నీ ఆ వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే ఆ వెబ్సైటు అది ఆ సబ్జెక్టు అదంతా డిస్కషన్లోకి వచ్చిందో అప్పుడు ఈ మొదటి అడ్రస్ అనేది ఇవ్వటం జరిగింది. దీన్ని ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్లో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి అనే దాని మీద మనం వీడియో కూడా చేయటం జరిగింది. నేను చేశాను, నాతో పాటు కొంతమంది సీనియర్స్ కూడా చేశారు. ఓకేనా? తర్వాత ఈ మధ్యకాలంలో ఈ రెండు అడ్రస్లు ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫస్ట్ ఇది ఇచ్చారు, తర్వాత ఇది క్యాన్సిల్ అన్నారు, తర్వాత ఇది ఇచ్చారు. ఇది మూడోది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్ని అప్డేట్ చేసేయమన్నారు కదా అని చెప్పి హడావుడిగా దీన్ని అప్డేట్ చేసేసిన వాళ్ళు ఉన్నారు, దీన్ని అప్డేట్ చేసేసిన వాళ్ళు ఉన్నారు. అంటే 3 రకాల వ్యక్తులు ఉన్నారు. ఏది చేయాలి ఏది చేయకూడదు అని తెలుసుకోకుండా హడావుడిగా చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. ఈ 3 చేశారు. కొంతమంది దీన్ని చేసేసారు, కొంతమంది దీన్ని చేసేసారు, కొంతమంది లాస్ట్లో ఇచ్చిన దాన్ని కూడా చేసేసారు. ఇట్లా 3 చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు ఏంటో నాకు తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు నేనేమంటానంటే ఇది చూడండి, అంటే మీరు డెప్త్గా నేను ఇంకొక వీడియో చేస్తాను, దాంట్లో ఏ డౌట్ లేదు. ఈ మొదట ఇచ్చిన అడ్రస్సు యాక్టివ్గా ఉంది. దీంట్లో సుమారు 1400 అంటే అదే దట్ మీన్స్ ఏంటంటే 10 లక్షలు తక్కువ 1440 కోట్లు ఉన్నాయి. 10 లక్షలు తక్కువ. ఈ మూడోసారి ఇచ్చిన ఈ అడ్రస్సు యాక్టివ్గా ఉంది. ఓకేనా? ఇందులో కూడా 10 లక్షలు తక్కువ 1440 కోట్లు ఉన్నాయి. ఇందులో కూడా నేను చెక్ చేసే చెప్తున్నా, నేను క్యాజువల్గా చెప్పట్లేదు, చెక్ చేసే చెప్తున్నా. అంటే నాతో పాటు నాకు తెలిసిన వేరే సీనియర్ క్రిప్టో ట్రేడర్, అంటే బ్యాక్ ఎండ్ కొంచెము సెర్చ్ చేయగల ఒక మిత్రుడితో కూడా నేను మాట్లాడి తెలుసుకొని చెప్తున్నా. ఓకేనా? అతను పంపించిన స్క్రీన్ షాట్స్ కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఓకేనా? ఈ మూడోసారి ఇచ్చిన దాంట్లో ఏదైతే ఎండి సారు ఇది మాత్రమే అప్డేట్ చేయండి అని చెప్పి ఏదైతే చేశారో మూడోసారి ఇచ్చారో అందులో కూడా 10 లక్షలు తక్కువ 1440 కోట్లు ఉన్నాయి. 10 లక్షలు తక్కువ. ఓకేనా? సో ఈ రెండోది ఏంటంటే ఇది ట్రాన్సాక్షన్స్ పర్పస్ కోసం వాడారు. అంటే ఇందులో సుమారు 8 ట్రాన్సాక్షన్స్ ఏమో జరిగినాయి. ఈ అడ్రస్ నుంచి 8 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఓకేనా? ఈ 8 ట్రాన్సాక్షన్స్లో ఈ అడ్రస్ను ఉపయోగించే 10 లక్షల కాయిన్స్ని బర్న్ చేశారు. 10 లక్షల కాయిన్స్ని ఈ అడ్రస్ను ఉపయోగించి 10 లక్షల కాయిన్స్ని బర్న్ చేశారు. ఓకేనా? ఆ బర్న్ చేయగా మిగిలినవి ఇవన్నమాట. 10 లక్షలు తక్కువ 1440 కోట్లు. ఇందులో ఉన్న ఈ 3 అడ్రస్లో మొదటి అడ్రస్లో కూడా ఉన్నాయి. నేను మీకు వివరంగా మళ్ళీ సెర్చ్ చేస్తూ మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా? సో దీన్ని బట్టి అంటే దేన్ని అప్డేట్ చేయాలి, దేన్ని అప్డేట్ చేయకూడదు అనేది మీరు ఆలోచించుకోండి. ఎండి సార్ అయితే నేను మూడోసారి ఇచ్చింది ఇదే కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాడు. సో కాబట్టి మీ నిర్ణయం మీరు తీసుకోండి. నేనైతే ఇంతవరకు అప్డేట్ చేయలేదు. 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. అంటే ఈ నెల 7వ తారీఖు వరకు టైం ఇచ్చారు. మరొకసారి సీనియర్స్ని కనుక్కొని
నేను మళ్ళీ అప్డేటు ప్రాసెస్ నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ వీడియో చేస్తాను. సో బ్యాక్ ఎండ్లో అయితే జరిగింది ఇది అనమాట. బ్యాక్ ఎండ్లో అయితే జరిగింది ఇది, వాస్తవం అయితే ఇది. ఓకేనా, ఆయనతో నేను సవాలు అని నేను చెప్పను, కానీ జరిగింది అయితే ఇది. ఓకేనా. సో కాబట్టి నేను దాన్ని వివరంగా మళ్ళీ విత్ అది ఏ వెబ్సైటు ఏంటి ఎలా చెక్ ఇవంతా నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను, కానీ జరిగింది అయితే ఇది అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.